కావలి దొంగలు కుక్కల గంజి కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని అన్నాడు కాళోజీ. కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని ఎవరనుకున్నారు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే కావలి కుక్క పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడు, పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడని ఎవరనుకున్నారు. ఇట్లా ఉన్నదని నెత్తికొట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఆ మానవుడిని చూసి, ఆ మానవుడితో జీవితం విచ్ఛిన్నమైపోతుంటే, తెలంగాణలో సంక్షోభం పాలవుతుంటే, అభివృద్ధి అటకెక్కితే ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని కాళోజీ వాపోయినట్టే ఇవాళ తెలంగాణ బిడ్డలు కూడా వాపోతున్నారు. ఈ విధ్వంస, ఈ వికార, ఈ వికృత పాలనను అంతం చేయడానికి ఇవాళ వర్ధన్నపేట ఒక యుద్ధ భేరీని మోగిస్తున్నది. ఇక్కడ ఇవాళ ఈ శిబిరం మామూలు శిబిరం కాదు. ఇది దుర్మార్గ పరిపాలన మీద, ఈ వంచక పరిపాలన మీద, నమ్మించి మోసం చేసిన పరిపాలన మీద, ఈ వదరుబోతు బలాదూరు బటాచోరు పాలన మీద వర్ధన్నపేట మోగిస్తున్న యుద్ధ భేరీ రావం ఈ సభ.